హలో ఆల్, వెల్కమ్ టు కిచెన్ స్టోరీస్. ఈరోజు మనం గోంగూర పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. నేనైతే ఒక పెద్ద కట్ట వరకు గోంగూర తీసుకొని ఇలా ఆకుల వరకే కట్ చేసుకొని శుభ్రంగా నీళ్ళతో కడిగి పెట్టుకున్నానండి. ఇందులో నేను ఒక 10 దాకా పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. నాకు కొంచెం కారంగా తినాలనిపించింది. మీరైతే 7 నుంచి 8 తీసుకుంటే సరిపోయిద్ది. ఇప్పుడు ఈ మూడింటిని కలిపి స్టవ్ సిమ్లో పెట్టుకొని గోంగూర మెత్తపడేంత వరకు ఉడికించుకోండి. ఎక్కువ సమయం ఏం పట్టదండి. జస్ట్ ఒక 5 to 10 మినిట్స్ లోపు గోంగూర అంతా చాలా మెత్తగా అయిపోతుంది చూడండి. చూసారా, గోంగూర అంతా ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కాస్త చల్లారనివ్వండి. బాగా చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. గోంగూర బాగా చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీ జార్లో తీసుకునే కంటే ముందే కాస్త ఉప్పుని యాడ్ చేసుకోండి మన టేస్ట్కి తగ్గట్టు. అలాగే ఒక 5-6 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా మిక్సీ జార్లోకి తీసుకొని బాగా చల్లారింది అని అనుకున్న తర్వాత దీన్ని మనం ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక కట్ట గోంగూరకి మీడియం సైజ్ పచ్చిమిర్చి అయితే ఒక 7 నుంచి 8 తీసుకుంటే సరిపోతాయండి. నేను ఇక్కడ కాస్త కారంగా తినాలనిపించి ఒక 10 దాకా తీసుకున్నాను. మీకైతే 7 నుంచి 8 కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు గోంగూర అంతా పూర్తిగా చల్లారిపోయింది అని అనుకున్నాక ఇలా చక్కగా మిక్సీ పట్టేసుకోండి. చూసారా, ఇలా ఫైన్ పేస్ట్ లాగా అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో కావాలి అని అనుకుంటే స్మాల్ నుంచి మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు ఈ మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టేసుకోండి. ఈ ఉల్లిపాయ కూడా యాడ్ చేయడం వల్ల పచ్చడికి చాలా టేస్ట్ వస్తుందండి. ఇంక ఇప్పుడు ఫైనల్గా మనం పోపు పెట్టేసుకుందాం రండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 నుంచి 3 ఎండుమిర్చి అలాగే పోపు దినుసులు యాడ్ చేసుకున్నాను. పోపు దినుసులు బాగా ఫ్రై అయ్యే ముందే మనం కాస్త ఇంగువను కూడా యాడ్ చేసుకుందాం. చూసారా, పోపు దినుసులు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చడిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చడి అంతటిని ఈ ఆయిల్లో ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ప్రాపర్గా కుక్ అవనివ్వండి. అంతే అండి, మనం టేస్టీగా చేసుకొని తినాలనుకున్న గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోమాకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.